గోదావరిపై సంయుక్తంగా 5 బ్యారేజీల నిర్మాణం తలపెట్టిన నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ జరగడం మనం చూస్తున్నాం. ఇప్పటివరకు మీడియాతో ముచ్చటించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ చెప్పండి, కేసీఆర్ ఫడ్నవీస్ భేటీపై మరిన్ని అప్డేట్స్ ఏంటి? హరి, ఒక విధంగా ఇది చారిత్రాత్మక ఒప్పందం అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తుంది. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా మనం చూస్తున్నాం, నీటి యుద్ధాలు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నీటిని సద్వినియోగం చేసుకునేందుకు గోదావరి జలాలను, అలాగే గోదావరి ఉపనదులైనటువంటి ప్రాణహిత, పెన్గంగల మీద 5 బ్యారేజీలు అంటే భారీ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ముంపు పెరుగుతోందని గ్రహించినటువంటి 2 ప్రాంతాలు కూడా ప్రాజెక్టుల బదులు 5 చోట్ల బ్యారేజీలు గోదావరితో పాటు ప్రాణహిత, పెనుగంగపై మేడిగడ్డ, తుమ్మిడిహట్టి, చెనాక, కొరాట, పిన్పహాడ్, రాజాపేట ఈ 5 2 మహారాష్ట్ర, అలాగే మిగతా 3 తెలంగాణ ప్రభుత్వం నిర్మించేందుకు 2 రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నటువంటి అలాగే చుట్టుపక్కల జిల్లాలకు కూడా రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ఈ బ్యారేజ్ల నిర్మాణం చేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 2 సీఎంలు, తెలంగాణ సీఎం కేసీఆర్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, అలాగే ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరైనటువంటి సమావేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మహారాష్ట్రలో ముంబై రాజధానిలో ఉన్నటువంటి సహ్యాద్రి గెస్ట్ హౌస్ లో ఈ చారిత్రాత్మక సమావేశం జరుగుతుంది. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా ముందుగా ఒప్పందం చేసుకుని 2 రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా ఒక టెక్నికల్ కమిటీని వేయాలనేది 2 రాష్ట్రాల ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఏమైనా సాంకేతిక అంశాలు, ఎందుకంటే మహారాష్ట్ర తమ వైపు ముంపు ప్రాంతం ఎక్కువగా ఉంటుందని కొంత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా దానిని ఎదుర్కొనేందుకు, ఆ సమస్యను పరిష్కారం చేసేందుకు ఒక టెక్నికల్ కమిటీ వేయబోతున్నారు. అలాగే అంతర్రాష్ట్ర మండలి కూడా ఏర్పాటు కాబోతుంది. 2 సీఎంలు సభ్యులుగా ఉంటారు. ఈ సంవత్సరం తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షుడిగా ఉంటే, నెక్స్ట్ ఇయర్ మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అధ్యక్షుడిగా ఉంటూ వచ్చేటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఈ 5 బ్యారేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా 2.5 నుంచి 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు వీలుగా పరస్పరం సహకారం చేసుకోవాలి. ముంపు వీలైనంతగా తగ్గించడంతో పాటు సాగునీరు ఆయా రాష్ట్రాల పరిధిలో రైతులకు సాగునీరు అందించడం, అలాగే ఇందులో గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించి హైదరాబాద్ తాగునీటి సమస్య కూడా లేకుండా చూడాలనేది ప్రయత్నం జరుగుతుంది. హరి, అయితే రాష్ట్రం విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రకు నీటి వివాదాల విషయం తెలిసిందే. అయితే విభజన తర్వాత ఇప్పుడు 2 కాదు 3 రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లం ఉంటుంది, సమస్య ఉంటుంది. దీన్ని ఎదుర్కోవడానికి పెద్ద సమస్యే అని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు చారిత్రాత్మకంగా కేసీఆర్ ఫడ్నవీస్ భేటీ, అలాగే MOUల సిగ్నేచర్ ఏదైతే జరిగింది, ఇది చారిత్రక నిర్ణయం అని చెప్పొచ్చా? అలాగే నీటిపై ఏదైతే వివాదం ఉందో దానికి ఫుల్ స్టాప్ పడిందని అనుకోవచ్చు అంటారా? క్లుప్తంగా చెప్పండి. హరి, ఖచ్చితంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు అటు కర్ణాటకతో కృష్ణానది పైన కానీ, లేదంటే ఇటు గోదావరి నుంచి మహారాష్ట్రతో కానీ గత వివాదాలు కొనసాగుతున్నటువంటి వాస్తవం. అదే సమయంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తనకు న్యాయంగా దక్కాల్సినటువంటి కృష్ణా గోదావరి నీటిపైన కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ముందుగా అవైలబిలిటీ ఉన్న వాటర్లో పైన ఉన్నటువంటి రాష్ట్రాలకు మెజారిటీ వాటా దక్కుతూ వస్తుంది. దాని ప్రకారమే తమ రైతుల ప్రయోజనాల కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తామని అటు కర్ణాటక, మహారాష్ట్ర చెప్తూ వస్తుంది. బాబ్లీ వివాదం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా కూడా లభ్యమవుతున్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, భారీ ప్రాజెక్టుల బదులు బ్యారేజీలు నిర్మించుకోవడం ద్వారా, ఒక ప్రాజెక్టు బదులు 2-3 బ్యారేజీలు నిర్మించుకోవడం ద్వారా నీటి సామర్థ్యం తక్కువ ఉన్నప్పటికీ కూడా 2-3 చోట్ల బ్యారేజీల నిర్మాణం ద్వారా ఒకవైపు ముంపును తగ్గించడం, మరోవైపు మెజారిటీ రైతులకు మేలు చేసే ఉద్దేశంతో ఈరోజు ఈ చారిత్రాత్మక ఒప్పందం జరుగుతుందని చెప్పుకోవాలి. ఏదేమైనా కూడా సాంకేతిక సమస్యలను రానున్న రోజుల్లో పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రస్తుతానికి మాత్రం బ్యారేజీల నిర్మాణం కోసం పరస్పర సహకారం చేసుకుందాం, ఒప్పందాలపై అంతరాష్ట్ర బోర్డు ఏర్పాటు చేసుకుని టెక్నికల్ కమిటీ వేసుకుని సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్దామనేది 2 రాష్ట్రాల ఆలోచన ఉంది. ఆ మేరకు 2 సీఎంలు కూడా కొద్దిసేపటి క్రితం ఈ MOU పై సంతకం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హరి.